ఆ రోజు అత్తాకోడళ్ళు శారద అనామికలు కంగారు పడుతూ ఇంటి బయట నిలబడి పదే పదే వీధివైపు చూస్తూ ఉంటారు. శారద మనసు ఏదో కీడిని కోరుకుంటుంది. అదే విషయాన్ని అనామికకి చెప్పింది. కోళ్ళ, ఈరోజు మనసెందుకో స్వామీజీ విషయంలో ఏదో అని చెప్పబోతూ ఉండగా అనామిక కల్పించుకొని, అత్తయ్య, అలా ఆలోచన చేయకండి. మీ మనసు ఎలాంటి కీడును కోరుకున్న రోజు మన ఇంటికొచ్చి పలహారం తిని వెళ్లే స్వామిగారికి ఏమీ కాదు. వారు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మ కోళ్ళ. ఇంచుమించు మన ఇంటికి స్వామివారు వారం రోజుల నుంచి రావట్లా. నీకు అర్థమవుతుంది కదా? అవునత్తయ్య, వారం రోజులు దాటిపోయింది. 1 రోజు 2 రోజులు రాలేదంటే ఏదో పని మీద బయటికెళ్లారేమో ఎక్కడికైనా అని అనుకోవచ్చు. 3వ రోజున రాకపోయినా కనీసం 4వ రోజునైనా వచ్చేవాళ్ళు. కానీ వారం రోజులుగా రాకుండా ఎప్పుడు ఉండలేదు కదా కోళ్ళ. నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. ఈ వారం రోజుల నుంచి ఆ స్వామిగారు మన ఇంటికి ఎందుకు రావడం లేదో ఏమో నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పొలం పనులకు బయటకు వెళ్లాలని ఇంట్లో నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు బయటకొచ్చారు. అనామిక మాట విని, ఎందుకు రావటం లేదో నేను చెప్పనా అనామిక అని రమేష్ అంటుంటే హేళనగా అంటున్నాడని అనామిక అర్థం చేసుకుంది. తమరేం చెప్తారో నాకు తెలుసు మహాశయ. ఎలాగో మీరు మావయ్య పనికి బయలుదేరారు కదా, వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వెళ్ళండి. ఎల్లి బాబు, కోడలు చెప్పింది కదా, క్షేమంగా వెళ్ళి పని చేసుకుని డబ్బులు తీసుకుని రండి. ఆ డబ్బులతోనే కదా మనం బ్రతకాలి. వెళ్ళండి. మేం వెళ్తాంలే శారదా, రోజు మీ అత్తా కోడలు చెప్తేనే వెళ్తున్నట్టు చేస్తున్నారుగా. అది సరేగాని ఈ రోజెందుకు అంతలా స్వామిగారి కోసం చూస్తున్నారు తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎక్కడ చూసినా కుంభమేళ, మహా కుంభమేళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ ఛానల్ పెట్టినా ఆ వార్తలే వస్తున్నాయి. చాలా మంది వెళ్తున్నారు, ఆ కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. అసలు ఆ కుంభమేళా విశిష్టత ఏంటో మనకు తెలిస్తే మనం కూడా ఆ కుంభమేళాకెళ్ళి స్నానం చేసి రావచ్చు కదా. వారేవా శారదా, చాలా పెద్ద ప్లానే వేశారుగా. అయినా కొడుకు కోడలికి భయపడి చెప్పలేకపోతున్నాడు. నేను నీకు భయపడిన కాబట్టి మీ అత్తా కోడలు పెట్టి ఏ రుచి లేని పలహారం రోజూ తినలేక ఆ స్వామివారు రావటం లేదు. అంతేనా బాబు? అంతేనన్నా, నేను చెప్పలేకపోయాను, నువ్వు చెప్పావు అని ఇద్దరూ అత్తా కోడళ్ల వైపు చూశారు. శారద అనామిక ముఖాలు ముడుచుకొని వాళ్ళని చూస్తూ ఉంటారు. ప్రసాదు రమేష్లు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్తయ్య, నాకు కూడా మావే చెప్పింది నిజమే అనిపిస్తుంది కదా. నువ్వు బాలే అన్నావు కోళ్ళ. అలా ఏం ఉండదు, స్వామివారు ఖచ్చితంగా వస్తారు అని శారద చెప్తూ ఉండగా స్వామివారు అత్తాకోడళ్ల ఇంటికొచ్చారు. శారద అనామికలు సంతోషపడ్డారు. నా కోసమే చూస్తున్నారా తల్లులు? అవును స్వామి, ఈరోజు మాత్రమే కాదు, గత వారం రోజుల నుంచి మీ గురించి కళ్ళు కాయలుగా అసలు ఎదురు చూస్తున్నాం స్వామి. ఈ వారం రోజులు ఎక్కడికెళ్ళారు స్వామి? ఎందుకు రాలేకపోయారు? వెళ్లే ముందు మాకు ఒక మాట చెబితే అని శారద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా స్వామీజీ కల్పించుకొని, శారదమ్మగారు, నన్నిలాగే బయట నిలబెట్టి మాట్లాడతారా? లోపలికి తీసుకెళ్లి పలహారం అది ఏమైనా పెడతారా అని అడగ్గానే అప్పుడు అత్తాకోడళ్ళకి తాము చెయ్యాల్సిన పనేంటో గుర్తుకొచ్చింది. వెంటనే, అయ్యా మన్నించండి స్వామిగారు, పదండి లోపలికి, పలహారం తిందురు. అవును స్వామిగారు, మమ్మల్ని క్షమించి మా ఇంట్లోకి రండి. వారం రోజుల తర్వాత మిమ్మల్ని చూశాం కదా, ఆ సంతోషంలో అలా ఉండిపోయాం అంతే అని అత్తాకోడలిద్దరూ చెప్పి స్వామిని తీసుకుని ఇంట్లోకి పెట్టాల్సిన పలహారము పెట్టారు. స్వామివారు సంతోషంగా తింటూ ఉంటారు. స్వామివారు మురిసిపోతూ, శారదమ్మ తల్లి, ఈరోజు మీరు చేసిన పలహారాలు చాలా రుచిగా ఉన్నాయి. చాలా సంతోషం స్వామి, మరి కాస్త పెట్టమంటారా? వద్దు తల్లి, ఈ పలహారం చాలు అని స్వామి తింటూ ఉంటారు. ఇక ప్రసాదు రమేష్లు కూలి పనులు చేస్తూ ఉంటారు. పలహారం తిన్న తర్వాత చెక్క కుర్చీలో కూర్చుని ఉంటారు. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అత్తాకోడళ్ళు. మేం కూడా మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం గురించి అడగాలని వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం స్వామి. వారం రోజుల తర్వాత మీ దర్శనం దొరికింది. మీరడగాలనుకుంటున్న విషయం, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా గురించేగా
అని స్వామి చెప్పగానే శారద అనామికలు సంతోషపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళా మామూలు కుంభమేళా కాదు తల్లి, మహాకుంభమేళా అంటారు. ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది తల్లి. నేను ఈ వారం రోజులు రాకపోవటానికి కారణం నేను ఆ కుంభమేళాకి వెళ్ళాను తల్లి. మీరక్కడికే వెళ్ళారా? అవును తల్లి, నేను ఈ మహాకుంభమేళాకు వెళ్ళి స్నానం ఆచరించుకుని వచ్చాను. ఈ కుంభమేళా కథ గురించి చెప్పండి స్వామి. ఈ మహాకుంభమేళా అనేది పౌరాణిక కథనం ప్రకారం సముద్ర మదనంతో ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాక్షసులు, మరొకవైపు దేవతలు ఇద్దరూ హోరాహోరీగా సముద్రమదనం చేసినప్పుడు అమృతం వచ్చిందని అందరికీ తెలుసు. అవును స్వామి, చాలా కథల్లో ఎన్నో, సినిమాల్లో కూడా చూసాం. సంతోషం తల్లి. అలా సాగరమదనం జరుగుతున్నప్పుడు అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడ్డాయని ఆ ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. కాని స్వామిగారు, టీవీలో అది కూడా చెప్తాను తల్లి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం అనే గ్రహం 12 ఏళ్లలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు కూడా ఈ మహాకుంభమేళ నిర్వహించబడుతుందని చెప్పుకోవచ్చు. స్వామిగారు, ఈ కుంభమేళాలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ స్నానం చేస్తున్నారు కదా, అలా స్నానం చేయడం వల్ల ఏవైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి స్వామి. తప్పకుండా ఉంటుందనామిక. ఈ కుంభమేళాలో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. ఆ నీటిలో స్నానం చేయటం వల్ల విశేష పుణ్యమూ లభిస్తుంది. ఒక విధంగా ఈ కుంభమేళా అనేది హిందువులు మహాపండుగగా చెప్పుకోవచ్చు. అందుకే కుంభమేళాని ఘనంగా నిర్వహిస్తారు అని చెప్తుంటే శారదా అనామిక ఇద్దరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. కుంభమేళా హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర. కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేస్తే తెలిసి కొన్ని, తెలియక కొన్ని మనం చేసిన పాపాల నుంచి మోక్షం లభిస్తుందని ప్రజల గట్టి నమ్మకం తల్లి. స్వామి, ఈ మహాకుంభమేళాలో ఎప్పుడైనా స్నానం చేసుకోవచ్చా? లేదంటే ఏదైనా ప్రత్యేకమైన తేదీలు, తిథులు చూసుకొని, సమయ సందర్భాలు చూసుకొని స్నానానికి వెళ్ళాలా? ఎప్పుడు చేసుకున్నా చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది. కాని కొన్ని చెప్పుకోదగిన రోజుల్లో స్నానం చేస్తే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందని విశ్వాసంతో ముఖ్యమైన తేదీలు ప్రకటిస్తారు. ఆ వివరాలు కూడా చెప్పండి స్వామి. 2025వ సంవత్సరంలో వచ్చిన ఈ మహాకుంభమేళాలో మొదటి స్నానం జనవరి 13న పుష్య పౌర్ణమి రోజు, రెండవ స్నానం జనవరి 14న మకర సంక్రాంతి, మూడవ స్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజు, ఇక నాలుగవ స్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజు, ఫిబ్రవరి 12న 5వ స్నానం మాఘ పూర్ణిమ నాడు, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున చివరి స్నానం. అయితే మమ్మల్ని ఎప్పుడు వెళ్ళమంటారయ్యా? ఇప్పుడు నేను చెప్పిన తేదీలలో ఎప్పుడైనా సరే వెళ్ళి ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేసిరండి తల్లి. అంతా మీకు శుభమే కలుగుతుంది. మీకు మంచి రోజులొస్తాయి. మరింత సంతోషంగా జీవిస్తారు. అంతా తమరి ఆశీస్సుల మహత్యం స్వామి. ఓం నమః శివాయ అని స్వామి వెళ్ళిపోతాడు. ఇక అత్తాకోడలు ఎలాగైనా సరే ఈ మహాకుంభమేళాకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి అన్నందిని మంచంలో కూర్చున్నారు. సంతోషంగా ఉన్న అత్తాకోడళ్ల ముఖాలను చూసి, ఏంటి శారదా, మీ అత్తాకోడళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి అంటే స్వామిగారి ఇంటికొచ్చారని అర్థమవుతుందిలే. ఇంతకీ స్వామివారు ఏం చెప్పారు? నేనిప్పుడు మీకు అదే విషయం చెప్పాలని లోపల అనుకుంటున్నా. మీరు బయట అడిగేశారు. స్వామివారు ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా గురించి గొప్పగా చెప్పారండి. మనం కూడా ఈ మహాకుంభమేళాకి వెళ్ళొద్దామండి. ఏంటి శారదా నువ్వు చెప్పేది?
మహాకుంభమేళాకి వెళ్దామని చెబుతున్నానండి. అవును మావయ్య, ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. గంగా, యమున, సరస్వతి అనే నదులు ఒకచోట కలుస్తాయంట. అలా కలిసిన నీళ్ళలో తానం చేస్తే సకల పాపాలు పోయి సంతృప్తినిచ్చే పుణ్యం వస్తుందని, దరిద్రం పోయి అదృష్టం పట్టుకుంటుందని స్వామివారు చెప్పారు. వెళ్దాం మావయ్య, ఎంతోమంది వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళి పుణ్యస్నానం చేసుకుని వద్దాం. అక్కడికి ఎంతోమంది నాగ సాధువులు వస్తున్నారు, స్నానం చేసుకుంటున్నారు. కాదనకండి మావయ్య, ఒప్పుకోండి. ఏమంటావు బాబు? వెళ్దాం నాన్న, నాకు కూడా వెళ్తే మంచిదనిపిస్తుంది. సరే శారదా, వెళ్దామైతే అని ప్రసాద్ కూడా ఒప్పుకోవటంతో అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషపడ్డారు. వారం రోజులు గడిచిన తర్వాత శారద కుటుంబం మొత్తం మహాకుంభమేళాకు వెళ్లి పవిత్ర నదుల సంగమంలో స్నానం చేసుకున్నారు. వారికి గొప్ప ఆత్మ సంతృప్తి అనిపించింది. ఆనందంతో తిరుగు ప్రయాణమయ్యారు. 2 రోజుల్లో ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు నుంచి ప్రసాదు, రమేష్లకు ప్రతిరోజు కూలి పని దొరుకుతుంది. పిల్లలు కూడా చదువుల్లో చురుగ్గా ఉన్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. శారద కుటుంబం సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం. నమస్తే. రాజయ్య తన బంధువైన తిరుపతితో కలిసి గోవిందరావు పల్లె అనే ఊళ్ళో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే చిన్నయ్య అనే కౌలు రైతు చూశాడు. అరే, తను గోవర్ధనగిరి రాజయ్యలా ఉన్నాడు అని అనుకుని పైకి వెంటనే ఆలస్యం చేయకుండా గట్టిగా, ఓ రాజయ్య, ఆగాగు, ఓ రాజయ్య అని పిలిచాడు. ఆ పిలుపు విని రాజయ్య, తిరుపతి ఆగారు. తమరిని పిలిచిన వ్యక్తి వైపు చూశారు. అప్పుడు వాళ్ళకి తమ వైపుగా వస్తున్న చిన్నయ్య కనిపించాడు. రాజయ్య వెంటనే మొన్న ఆదివారం పశువుల సంతలో చిన్నయ్యని కలిసి మాట్లాడిన విషయం గుర్తుకొచ్చింది. చిన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బావున్నావా చిన్నయ్య? చాలా బాగున్నాను రాజయ్య. సరే, నువ్వేంటి మా ఊళ్ళో? హో, ఇది మీ ఊరని చెప్పావు కదా. ఈ ఊళ్ళో మా అమ్మాయికి సంబంధం ఉందని, ఇదిగో నా బంధువు తిరుపతి చెప్తే వివరాలు తెలుసుకొని వెళ్దామని ఈ ఊరికి వచ్చాం చిన్నయ్య. ఏమిటి, మన అనామికా తల్లిని ఈ ఊరికి కోడలుగా పంపించాలనుకుంటున్నావా? మంచి శుభవార్త చెప్పు రాజయ్య. ఇంతకీ ఎవరింటికి పంపించాలనుకుంటున్నావు? ఆ వివరాలు నాకు చెప్పు. నువ్వెక్కడికి వెళ్ళటం ఎందుకు? ఈ ఊరివాణ్ణి నేనున్నానుగా. అదే చిన్నయ్య, ఈ ఊళ్ళో 3వ నెంబరు వార్డులో 6వ ఇల్లు అని రాజయ్య చెప్పగానే చిన్నయ్య ముఖం చిన్నగా అయిపోయింది. నోటి నుంచి మాట కూడా బయటకు రాకుండా అయింది. అయ్యో చిన్నయ్య, 6వ ఇల్లు అని చెప్పగానే అట్ట దిగులు పడ్డావు. ఆ ఇంటికి అంత చెత్త చరిత్రుందా? ఆ ఇంటికి కాదు రాజయ్య, ఆ ఇంటి యజమానురాలు శారదకుంది చరిత్ర. పరమ చెత్త చరిత్ర, పిసినారి చరిత్ర. ఆవిడ పొట్టి, ఆవిడ మాట మాత్రం గట్టి. పిసినారి చరిత్ర అంటే శారద గారు పరమ పిసినారని చెప్తున్నారా మీరు? చెప్పడం ఎందుకు బాబు, స్వయంగా చూపిస్తాను పదండి. అప్పుడేగా మీకు ఒక ఆలోచన వస్తుంది, ఓ నిర్ణయం తీసుకుంటారు. పదండి, ఆవిడింటికి వెళ్దాం అని రాజయ్యని, తిరుపతిని తీసుకుని శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు చిన్నయ్య. యారా చిన్నయ్య, ఏంటెట్ట వచ్చో? అమ్మగారు, ఊరు నుంచి మా బంధువులు వచ్చారు. ఓ 2 కిలోల బియ్యం అరువుగా ఇవ్వండి తల్లి. మళ్ళీ మీకు 2-3 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. 2 కిలోల బియ్యం సంగతి పక్కన పెట్టి చిన్నయ్య, మీ ఇంటికి వచ్చిన బంధువులు ఈ 2 పెద్ద మనుషులేనా? అవునమ్మగారు. ఏమయ్యా పెద్ద మనుషులు, చూడ్డానికి వచ్చావా? గ్లాసు నిండా నీళ్లు తాగామా, ప్రేమగా 4 మాటలు మాట్లాడామా, తిరిగి వెళ్ళిపోయామా అన్నట్టుండాలి. కానీ ఇలా అన్నం పెట్టే వరకు ఉండడం ఏంటండి? మొహం ఆటానికి పోయి చిన్నయ్య పెడతాడని చెప్పిన పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు అన్నం అది ఇది వద్దులేరా చిన్నయ్య, ఇబ్బంది పడబాక, మాకు ఆకలికి లేదని చెప్పి వెళ్ళిపోవాలి గాని అని శారద అంటుంటే రాజయ్య, తిరుపతి మౌనంగా మొహాలు చూసుకుంటున్నారు. చిన్నయ్య ఒక కౌలు రైతని మీకు తెలుసు. అతనికి సంపాదన సరిగ్గా ఉండదని కూడా తెలుసు. ఒక పూట తింటే ఇంకో పూట అన్నం తినకుండా పడుకునే పేదరికం. అలాంటి చిన్నయ్య దగ్గర ఎట్టా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? అమ్మగారు, నువ్వు ఆగు చిన్నయ్య, నీ ఇంటికి బంధువులు వచ్చారనే కదా నువ్వు బాధపడుతూ 2 కిలోల బియ్యం కోసం నా దగ్గరికి వచ్చావు. అసలు నీకు ఆ 2 కిలోల బియ్యం అరువుగా తీసుకునే అవకాశం లేకుండా నేను చేస్తా. నువ్వు అలా ఏమీ మాట్లాడకుండా ఉండు అని చెప్పగానే చిన్నయ్య, రాజయ్య, తిరుపతిని చూశాడు. వాళ్ళ మొహాల్లో వాళ్ళు కంగారు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా చూడండి పెద్ద మనుషులు, నేను చెప్పింది అర్థమైంది కదా. చూడటానికి వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోవాలి. చిన్నయ్యని చూశారు కదా, ఇక తిరిగి మీ ఇంటికి వెళ్ళండి అని దండం పెట్టగానే రాజయ్య, తిరుపతి చిన్నయ్యని తీసుకుని బయటకొచ్చి గోడ పక్కన దాక్కుంటారు. అప్పుడే శారద దగ్గరికి తన భర్త ప్రసాద్ వచ్చాడు. మరీ ఇంతలా ఉండదు శారదా,
మీరందరూ అనుకుంటున్నట్టు నాది పిసినారితనం కాదు, పొదుపుతనం. చూశారా, 2 కిలోల బియ్యం కోసం వచ్చిన చిన్నయ్యకి అరువు లేకుండా నా ఇంట్లో నుంచి బియ్యం వెళ్లకుండా ఆ పెద్ద మనుషులతో మాట్లాడి ఎట్ట పంపించానో. ఇది పొదుప్పని కాదు, పిసినారి బుద్ధి అని నేనంటాను అని ప్రసాద్ అంటుంటే గోడ దగ్గర ఉన్న చిన్నయ్య మధ్యలో కల్పించుకొని వేర్రోళ్ళమని మేమంటాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రమేష్, అనామిక ఒక బేకరీలో కూర్చుంటారు. రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అనామిక మాత్రం ఐస్ క్రీమ్ మీద ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది ఆ బేకరీలో. అది చూస్తున్న బేకరీ వాడు సంతోషపడుతూ ఉంటాడు. వారెవా, ఇట్లాంటి తిండిపోత అమ్మాయిలు రోజు 2-3 వస్తే చాలు, నా సింగిల్ బెడ్రూమ్ డబుల్ అవుతుంది, బైక్ పోయి కారు వస్తుంది, చిన్న బేకరీ కాస్తా మెగా బేకరీ అవుతుంది, నా జేబు నుండి చిల్లర, నా గల్లా నిండా నోట్ల గట్టలు వస్తాయి అని అనుకుంటూ ఉంటాడు. రమేష్ మాత్రం తనలో తాను, అటు పిసినారి అమ్మ, ఇటు తిండిపోతు పిల్లం, మధ్యలో నా పని గోవిందా గోవిందా, అంతా నమో వెంకటేశయ్య అని అనుకుంటూ ఉండగా బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు బేకరీ వాడు. రమేష్ ఆ బిల్లు కట్టేసి అనామికాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ, మీ నాన్నని మా ఇంటికి పంపించమని చెప్పాను కదాను, పంపించావా లేదా? పంపించాను రామ్ అని చెబుతున్న అనామికకి ఒకచోట బండి మీద జాంకాయలు కనిపించాయి. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళి ఆ జామకాయలు తింటూ ఉంటా. ఈ 4 రోజులు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే వచ్చే శాలరీని నా తిండిపోతూ అనామిక ఒక్క రోజులో ఖర్చు పెడుతుంది. అనామిక గురించి అమ్మకు ఏమని చెప్పి ఒప్పించాలో నాకేం అర్థం కావటం లేదు. అసలు నాకు అనామికకి పెళ్ళవుతుందా అనే అయోమయంలో ఉంటాడు రమేష్. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ అనామిక గురించి అబద్ధం చెప్పి పెళ్లి కొప్పిస్తాడు. అనామిక రమేష్ని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని దీక్ష చేపట్టి తండ్రి రాజయ్యని ఎట్టకేలకు ఒప్పిస్తుంది. ఒక రోజున అందరూ చూస్తూ ఉండగానే శారద గుళ్ళో రమేష్ అనామికలకు పెళ్లి జరిపిస్తుంది. అదేమో ప్రసాద్కి నచ్చదు. అయిష్టంగా ముఖం పెడతాడు. ఏంటి శారదా ఇది, మనకా ఒక్కగానొక్క కొడుకు, ఆడి పెళ్లినిట్టా సింపుల్గా గుళ్ళో జరిపిస్తున్నావేంటి? మనమా ఇటు పేదాళ్ళం కాదు, అటు ధనవంతులము కాదు, కానీ మనకున్నంతలో బాగానే ఉన్నాంగా. ఏవండి, ఏసే 3 ముళ్ళు నడిచి 7 అడుగులకి 3 లక్షల ఖర్చు ఎందుకు చెప్పండి? పైగా గుళ్ళో 3 వేలతో అయిపోతుంది. దేవుళ్ళ ఆశీస్సులతో పాటు గుడికొచ్చిన పుణ్య దంపతుల ఆశీస్సులు కూడా కొడుకు కోడలకు ఉంటాయి. మనం ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు కదా. చివరికి కొడుకు పెళ్లిలో కూడా నీ పిసినారి బుద్ధిని చూపించావుగా శారదా. మీరు నాకే పేరైనా పెట్టుకోండి, పర్వాలేదు. బీర్వాలో ఉన్న నా లక్ష్మీదేవి అలాగే అప్పుడే అక్కడే ఉండాలి, ఉంది కూడా. రేపు కోడలు కాపురానికి వచ్చిన తర్వాత కూడా అక్కడే ఉంటది. ఉండకపోతే ఉండేలా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాగా అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక కాపురానికి వచ్చింది. అత్త పిసినారితనంతో అనామిక తిండికి ఇబ్బంది పడుతూ ఉండేది అక్కడ. తను లేనప్పుడు గాని పడుకున్నప్పుడు గాని కోడలు వంట చేసుకుని తినే అవకాశం ఉందని శారద కిచెన్కి తాళం వేసుకుని మరీ పడుకుంటుంది. మళ్లీ ఉదయమే సూర్యుడొచ్చిన తర్వాతే తాళం తీస్తుంది. ఒక రోజున, అత్తయ్య, మీరు పెట్టే కొద్దిపాటి భోజనం నాకు సరిపోవట్లేదు, ఈ రోజు నుంచి ఎక్కువగా పెట్టండి కొంచెం. అది మాత్రం కుదరదు కోళ్ళ, నేను అంతే పెడతా. ఉండాలనుకుంటే ఇక్కడ ఉండు, పోవాలనుకుంటే నీ పుట్టింటికెళ్ళు, అంతే తప్ప నాకు అది కావాలి ఇదొద్దని చెప్పడానికి ఒక అర్హత అయిన ఉండాలి కదా. అది కాదత్తయ్య, నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని అనామిక రమేష్కి చెప్పేది. దాంతో ఓ రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత రమేష్ అనామికాని తీసుకుని గోడ దూకి బయటికి తీసుకెళ్లేవాడు. ఏది అందుబాటులో ఉంటే అది అనామికకి తినిపించుకుని వచ్చేవాడు. ఒకరోజు రాత్రి గోడ దూకి ఇంట్లోకొస్తున్న కొడుకు కోడల్ని చూస్తాడు ప్రసాద్. ఏంటి బాబు ఇది? నాన్న, మీ కోడలు అనామిక తిండిపోతూ, ఈ విషయం అమ్మకి తెలీదు, తెలిస్తే మా పెళ్లి చేయదని నేనే చెప్పలేదు, అలాగే అమ్మ పిసినారని అనామికకి చెప్పలేదు. అటు అమ్మ బాధపడ్డా ఇటు అనామిక బాధపడ్డా నేను చూడలేను. అమ్మ కావాలి, అనామిక కావాలి. అందుకే నాన్న, అమ్మ కోసం పగలంతా అలా, అనామిక కోసం రాత్రైతే ఇలా అని అక్కడి నుంచి అనామికాని తీసుకుని రమేష్ వెళ్ళిపోతాడు. కొడుకుని అలా చూస్తున్న ప్రసాద్కి పాపం జాలేస్తుంది. ఇంకా లాభం లేదు, శారద పిసినారితనానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని ఆలోచించుకుంటూ గదిలోకి వెళ్తాడు. పడుకున్న శారదని నిద్రలేపుతాడు. శారదా, శారదా, లే శారదా అని 2-3 సార్లు పిలిచినా ఆ తర్వాత శారద నిద్రమోహంతో నిద్రలేస్తోంది. అబ్బా, ఏంటండి మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపుతున్నారు? నీతో మాట్లాడేదుంది, లే అని శారదని లేపి కూర్చోబెడతాడు ప్రసాద్. శారద కళ్ళు తెరిచి ప్రసాద్ని చూస్తుంది. ఏమైందండి మీకు? ఇప్పుడు ఎందుకని నిద్ర లేపుతున్నారు? నా మీద ప్రమాణం చేసి నేను అడిగింది ఇస్తానని చెప్పు శారదా. ఎత్తా అని చెప్పండి, మీకెంతకేం కావాలి? ఇంటి పెత్తనం నువ్వు తీసుకో శారదా,
కిచెన్ మాత్రం కోడలు అనామిక చూసుకునిద్ది. ఎందుకు? ఇంతకేమైంది? ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు? చెప్పానుగా శారదా, ఏమి అడగొద్దని. కిచెన్ తాళం ఇవ్వు అని అడగగానే శారద తన దగ్గరున్న కిచెన్ తాళం చెవిని ఇస్తుంది. ఇక మరుసటి రోజు నుంచి అనామిక తనకు నచ్చినట్టుగా వంట చేసుకొని తింటూ ఉంటుంది. పిసినారి శారద మాత్రం ఎప్పట్లాగానే కొంచెం పెట్టుకుని తింటూ ఉంటుంది. ఈ విధంగా కొడుకు కోడలు అర్ధరాత్రి పూట ఇబ్బందులు పడ్డ నచ్చని తండ్రి ఎలాగైతేనేమి శారద నుంచి వంటింటి తాళం చెవిని తీసుకొచ్చి కోడలు అనామిక చేతిలో పెట్టాడు. ఇక అప్పటినుంచి కోడలి ఇబ్బందులు తప్పాయి. రమేష్ కూడా సంతోషంగా ఉన్నాడు. ఇదంతా చేసినందుకు రమేష్, అనామిక ప్రసాద్కి ధన్యవాదాలు చెప్పారు. ఇక అప్పటినుంచి ఆ కుటుంబం సంతోషంగా జీవించటం మొదలుపెట్టింది.